హలో ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెదక్ చర్చిని మీకు చూపించబోతున్నాను. చాలా బాగుందండి. ప్రపంచంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద చర్చిని మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మేము ట్రైన్లో జర్నీ చేస్తున్నాము సికింద్రాబాద్ వెళ్ళడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని మేము రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కి మేము బయలుదేరి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము సికింద్రాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే మా అక్క వాళ్ళ కూతురిది అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న పని ఉండడం వల్ల ఆ పని మీద వెళ్తూ కూడా మెదక్ చూద్దామని మేము వెళ్ళాము. సికింద్రాబాద్ దిగి అక్కడి నుంచి దాదాపు ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఈ మెదక్ చర్చి ఉన్నది. సికింద్రాబాద్ దిగి అక్కడి నుంచి మేడ్చల్ నుంచి చేగుంట, ఈ విధంగా మేము ఒక సిటీ బస్సులన్నీ ఎక్కి చేగుంటలో మా అక్క వాళ్ళ కూతురు జాబ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మెదక్ వెళ్ళాము. ఇది చేగుంట రైల్ బస్ స్టేషను. ఈ చేగుంట బస్ స్టేషన్ నుంచి మేము మా అక్క వాళ్ళ అమ్మాయి పనిచేసే దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న పని ఉంటే ఆ పని కంప్లీట్ చేసేసి అక్కడి నుంచి మేము మెదక్ వెళ్ళాము. ఇదంతా తండాలు ఉండే ఏరియా లాగా ఉంది. ప్రతి దానికి కూడా కొన్ని తండాలు కనిపిస్తున్నాయి ఈ మెదక్ జిల్లాలో. ఈ జిల్లాలో అందరూ కూడా తండాలలో నివసించే వాళ్ళు లాగా ఉన్నారు. మేము మెదక్ వెళ్ళినప్పుడు అక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి, మబ్బు బట్టి ఉంది. మెదక్ చర్చిని మేము చూసేంత వరకు కూడా అక్కడ వర్షం పడలేదు. మేము చూసి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ పెద్ద వర్షం పడిందండి. చల్లగా ఉంది వాతావరణం, మబ్బు పట్టి. మనం మెదక్ చర్చికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ గేట్. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా క్యాథడ్రాల్ మెదక్ అని రాసి ఉంటుంది. బస్ స్టేషన్కి ఎదురుగానే మనకి ఈ సిఎస్ఐ చర్చ్ కనిపిస్తుందండి. ఇది తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉంది. ఇప్పుడు మనం చర్చిలోకి ఎంటర్ అవబోతున్నాం. ఇది హైదరాబాద్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్. దీని పేరు సిఎస్ఐ చర్చ్, అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. అప్పుడు దీన్ని డెడికేషన్ చేసిన వాళ్ళు ఎవరంటే సెయింట్ పీటర్ గారు.
ఇక్కడ చాలా స్టాల్స్ కనిపిస్తున్నాయి. అదిగోండి, కనిపించేదే మనకి సిఎస్ఐ చర్చ్. ఇది మొత్తం కూడా, ఈ చర్చ్ మొత్తం కూడా 300 ఎకరాలలో విస్తరించి ఉందండి. దాదాపు 300 ఎకరాల్లో ఈ చర్చ్ మొత్తం కూడా విస్తరించి ఉన్నది. ఇక్కడ కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి. బహుశా ఇవి పాస్టర్స్ యొక్క హౌసెస్ అయి ఉండవచ్చు. ఈ 300 ఎకరాలలో ఈ చర్చి విస్తరించి ఉన్నది. చాలా బాగుంది చూడడానికి. ఒక మిషనరీ వచ్చి ఇక్కడ చర్చి స్థాపించడం అనేది చాలా మంచి విషయం అండి. తెలంగాణలోని మెదక్ జిల్లా వచ్చి మిషనరీ ఈ చర్చిని స్థాపించాడు. దూరం నుంచి చర్చి చాలా బాగా కనిపిస్తుంది. ఎంత బాగా కనిపిస్తుందంటే చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ అయితే మబ్బు పట్టి ఉన్నది. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ గేట్లోకి వెళ్ళబోతున్నాము. ఈ ఎంట్రన్స్ గేట్ నుండే మనం చర్చిలోకి వెళ్తాము. ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఆఫ్ మెదక్ క్యాథడ్రాల్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది ఫ్రంట్, మన మెయిన్ గేట్లో నుంచి వచ్చి ఇది మనకి ఫ్రంట్ కనిపిస్తున్న చర్చ్ అండి. అది మెయిన్ గేట్, వైట్గా ఉన్నది మెయిన్ గేట్. ఇక్కడ చాలామంది సందర్శకులు వస్తున్నారు. చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ చాలామంది వచ్చి ఈ చర్చిని సందర్శించి వెళ్తున్నారండి. ఈ చర్చి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా తెరిచి ఉంటుందండి. ఎవరైతే ఈ చర్చిని సందర్శించాలి అనుకుంటున్నారో ఈ సమయాల్లో వాళ్ళు ఈ చర్చిని సందర్శించవచ్చు. చాలామంది ఇక్కడ ఈ చర్చిని సందర్శించి సంతోషంగా వెళ్తున్నారు. ఇక్కడ మనకు ఒక సిలువ కనిపిస్తుంది, ఆకర్షణీయమైన సిలువ. ఇది చర్చి లోపల భాగం అండి. ఈ చర్చి లోపల భాగం ఎంత అద్భుతంగా ఉందంటే ఈ కట్టడము చాలా అద్భుతంగా ఉంది. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చ్. దీని పేరు సిఎస్ఐ చర్చ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఆసియా ఖండంలోనే ఇది చాలా పెద్ద చర్చ్ అండి. ఈ చర్చ్ని సెయింట్ పీటర్ గారు డెడికేషన్ చేశారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో ఒక కరువు సంభవించింది. అక్కడికి ఒక మిషనరీ గారు వచ్చారు. ఆయన పేరేంటంటే రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ గారు. ఈయన ఏం చేశాడంటే ఒక మిషనరీగా వచ్చి, అక్కడ చాలామంది క్రైస్తవులు లేరు. అప్పుడు క్రైస్తవులు చిన్న చిన్న ఇళ్లల్లో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే వచ్చి ఒక బంగళా కట్టుకొని ఆ బంగళాలో నివసిస్తూ వీళ్ళందరినీ కూడా, దాదాపు క్రైస్తవులు ఎవరైతే కొద్ది మంది ఉన్నారో వాళ్ళందరినీ చేర్చుకొని వారికి సువార్త చెప్పి వాళ్ళని క్రైస్తవులుగా మార్చి, ఆయన ఏం చేశాడంటే స్థలం సరిపోవట్లేదని చర్చిని ఆయన పెద్దదిగా కట్టాలని ఆలోచించాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన చర్చి నిర్మాణం కట్టడం ప్రారంభించి అక్కడ ఒక పథకం పెట్టాడు. అదేంటంటే పనికి ఆహార పథకం పెట్టాడు. ఆ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో, ఎవరైతే ఈ చర్చి నిర్మాణంలో పాల్గొంటారో వాళ్ళకి ఆహారం ఇవ్వబడడం జరుగుతుంది అని చెప్పి ఆయన ఒక పనికి ఆహార పథకం అనే ఒక పథకాన్ని పెట్టి అక్కడ ఎవరైతే ఆ చర్చి నిర్మాణంలో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆహారం పెట్టేవాడు. దీనిని బట్టే మెతుకులు అనగా అన్నం అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి మెదక్ అని పేరు వచ్చింది. ఈ చర్చి నిర్మాణం 1914 నుండి 1924 వరకు కూడా కొనసాగించారండి. చాలా అద్భుతమైన చర్చ్. ఎంత బాగుందంటే దీని ప్రాంగణము, చుట్టూరు, దీని ఆర్కిటెక్చరు చాలా సూపర్గా ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద చర్చ్. మొదటిది పెద్ద చర్చి, ప్రపంచంలో మొదటి పెద్ద చర్చి ఏంటంటే వాటికన్ చర్చ్. ఆ చర్చి తర్వాత
ఆసియాలో అతిపెద్ద చర్చి ఏదైనా ఉంది అంటే అదే ఈ మెదక్ చర్చ్. ఈ చర్చికి వాస్తు శిల్పి ఎవరంటే ఎడ్వర్డ్ హార్డింగ్ అనే ఆయన. ఈ చర్చికి వాస్తు శిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ అనే ఆయన ఈ చర్చిని వాస్తు శిల్పిగా ఉన్నాడు. ఇది పూర్తిగా తెల్లరాయితో కట్టబడిందండి. ఈ చర్చి నిర్మాణం కోసం 6 రంగుల మిశ్రమం కలిగిన చతురస్ర పలకలను ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. ఈ చర్చికి 6 రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. అలాగే ఈ చర్చి కట్టడానికి మేస్త్రీలను బొంబాయి నుండి తీసుకొని వచ్చారంట. ఈ చర్చి లోపల పాలరాతులు వేయడానికి ఇటలీ నుండి తీసుకొని వచ్చారంట. ఈ చర్చిని ఏం చేస్తారంటే వారానికి ఒకసారి నేలను కానీ అద్దాలను కానీ కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో ఈ చర్చి అద్దాలను నేలను తుడుస్తూ ఉంటారంట. అంటే వారానికి ఒకసారి అదంతా క్లీన్ చేస్తారంట ఈ చర్చిని. ఈ కిటికీ రంగు అద్దాలపై వ్రాయబడిన వాక్యాలు మొదట ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలలో మనకు కనిపిస్తాయి. మొదట ఈ వాక్యాలు హిందీలో లేవు, కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని సందర్శించినప్పుడు మన జాతీయ భాష అయిన హిందీలో ఆ వాక్యాలను ఆమె రాయించింది. ఎవరు? విజయలక్ష్మి పండిట్ అని జవహర్లాల్ నెహ్రూ గారి సోదరి విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని ఎప్పుడైతే సందర్శించిందో అప్పుడు మన జాతీయ భాష అయిన హిందీలో ఈ వాక్యాలను రాయించింది. ఈ చర్చ్ ఎత్తు దాదాపు 200 అడుగులండి. ఈ చర్చి లోపలంట 5,000 మంది ఒకేసారి ప్రార్థన చేయొచ్చు అంట. ఈ చర్చి లోపల 5,000 మంది ఒకేసారి ప్రార్థన చేయొచ్చు. ఎంత బాగుందంటే ఈ చర్చి కట్టడం చాలా బాగుందండి. అప్పుడు మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ గారు మిషనరీగా వచ్చి ఆయన ఈ మెదక్ జిల్లాని సందర్శించి కొద్ది మందిగా ఉన్న క్రైస్తవుల్ని ఆయన ఎక్కువ మందిగా చేసి ఆయన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చర్చిగా ఆయన దీన్ని కట్టించాడు. నిజంగా దేవునికే మహిమ కలుగును గాక అండి. ఇలాంటి చర్చిని మనం చూచినప్పుడు దేవుణ్ణి చాలా స్తుతించాలి. ఎందుకంటే ఈ 200 అడుగుల్లో ఇంత మంచి చర్చిని కట్టడానికి వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. తప్పకుండా ఈ చర్చిని అందరూ చూడాలండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన కట్టడం. ఒక మిషనరీ, దేవుని పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఒక మిషనరీ ఈ చర్చిని స్థాపించి ఆయన దీనికి పునాది వేసి ఒక పథకం పెట్టి పనికి ఆహార పథకం అని ఒకటి పెట్టి అందులో గ్రామంలో ఎవరైతే పేదలున్న వాళ్ళందరినీ కూడా ఈ పనిలో పెట్టి వాళ్ళకి ఉచితంగా ఆహారం పెట్టి ఈ చర్చి నిర్మాణం ప్రారంభించాడండి. ఈ చర్చి టైమింగ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఆరాధనలు జరుగుతాయి, ఎప్పుడెప్పుడు దీన్ని సందర్శించవచ్చు అని ఇక్కడ మనకు టైమింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా మళ్ళీ చర్చి అంతా చూచిన తర్వాత మేము బయటకు వచ్చాము. కానీ ఎంత అద్భుతమైన చర్చి, ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ చర్చిలో ప్రార్థన చేయాలండి. ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. బైబిల్స్ అని, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, వాక్యాలు ఫ్రేమ్స్ ఉన్నాయి, బైబిల్ కవర్స్ ఉన్నాయి, పాటల పుస్తకాలు, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి ఇక్కడ. మేము వీటన్నిటిలో కూడా కొన్ని సందర్శించి కొనుక్కున్నాము. అన్నీ మనకు కావాల్సిన ప్రతిదీ, కీ చైన్స్ కానీ, వాక్యాల ఫొటోస్ కానీ, లేకపోతే బైబిల్స్ కానీ, ప్రతిదీ కూడా ఇక్కడ మనకు అమ్ముతున్నారండి. నాకు చాలా నచ్చిన ఇక్కడ వాక్యాలు రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. అందరూ ఎవరైతే ఈ చర్చిని సందర్శించారో ఒక వాక్యం కొనుక్కొని వెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవచ్చు. నిజంగా ఈ మెదక్ కేథడ్రల్ దక్షిణ భారతదేశంలో
అందరూ కూడా ఎక్కువగా సందర్శించే చర్చిల్లో ఒక చర్చి ఈ మెదక్ కెథడ్రల్ సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని సందర్శించాలి. ఈ వాక్యం నాకు ఇష్టమైన వాక్యం. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏముందంటే వాక్యం, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును గాక, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ 2 వాక్యాలు మనకి బయటికి వెళ్ళేటప్పుడు కనిపిస్తాయండి. మేము అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చాము. మబ్బు బాగా పట్టింది. తర్వాత మేము ఇంటికి వెళ్ళాము. మీరు కూడా తప్పకుండా ఈ మెదక్ చర్చిని సందర్శించి దేవుణ్ణి మహిమపరచండి. థ్యాంక్ యూ సో మచ్.